2 minutes మ్యాగీ అని చెప్పి జోకులు వస్తున్నాయి సాధారణంగా. ఇవి ఈ అంగస్తంభన అనేది అంటే విడాకుల దాకా వెళ్ళిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం యాక్చువల్గా. మీరు అన్నట్లు దాదాపు డైవర్స్ వరకు వెళ్ళేటివి కూడా ఉన్నాయి సార్. మేమేమి తప్పడగలేదు కదా, మా పార్ట్నర్ నుంచే సెక్షువల్ ప్రెజర్ అడుగుతూ ఉన్నాము. ఇంకా ఇది లేనప్పుడు నాకు ఒకవేళ పిల్లలున్నా నెక్స్ట్ అంటే ఓన్లీ పెళ్లి చేసుకునేది పిల్లలు కాదు కదా సార్, సెక్షువల్ లైఫ్ కూడా ఎంజాయ్ చేయాలి కదా అమ్మాయి అనేది కూడా కరెక్టే. ఇటువంటి వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏమంటే, మీ ఇద్దరు కలిసి రండి సార్, ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఆర్గాస్మిక్ ప్లెజర్ లోపలే ప్రిమిచ్యూర్ అయిపోయి అంగస్తంభన సరిగా లేదు. మేమేం చేస్తామంటే వాళ్ళతో మాట్లాడతామండి, అసలు ఆవిడ ఫ్యాంటసీ ఏంటి, వాట్ ఎక్స్పెక్టేషన్ షీ హ్యాడ్, అంటే ఏ విధంగా ఆవిడ ప్లెజర్కు కారణమయ్యే టిప్స్ ఏమన్నా ఉన్నాయా వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ అబ్బాయికి చెప్తాం ఇండైరెక్ట్. ఆమె కోరుకుందని చెప్పకుండా, అబ్బా బాబు నువ్వు ఈ విధంగా చేస్తున్నావా, పర్ఫార్మెన్స్ ఇందులో ఏమైనా ఇష్యూ ఉందా, ఆ కౌన్సిలింగ్లో 50 to 70% ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. దాంతోపాటు ఈ అబ్బాయికి ఏదైనా ఫిజికల్ ఇష్యూ ఉంది, సో హార్మోన్ ఇష్యూనో వాస్కులర్ ఇష్యూనో ఉంది, దాన్ని అడ్రస్ చేస్తాము. సో ఈ రెండు, ఇదొక 70% కౌన్సిలింగ్, 20% ఇక్కడ దాదాపు సార్ మునుపటితో పోలిస్తే బాగుంది సార్, నిజంగా టైం కూడా బాగుంది, రియల్లీ వీఆర్ హ్యాపీ. సో ఆ విధంగా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇద్దరు కలిసి వచ్చారనుకోండి, మనవాడు ఏమనుకుంటా అంటే, అమ్మో నాకు ఏదో ప్రాబ్లం బయటపడితే, నీ ప్రాబ్లం బయటపడకుండా రెడీగా ఉంది వద్దని నీకు, ఇంకా ప్రాబ్లం బయటపడితే ఉంది, ఇట్ మేక్స్ డిఫరెన్స్ ఆఫ్ 1 week or 10 days. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.